ఎంత మధురంగా ఉంటుందో నాకు ఆ జ్ఞాపకాలు. కాలం అంతా గిర్రని వెనక్కి తిరిగి మళ్ళా ఆ కాలంలోకి వచ్చి అక్కడ అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. అంత అద్భుతమైన నా జీవితంలో ఎన్నడూ ఎరిగి ఉండలేదు కదా. రకరకాల విగ్రహాలకు మొక్కి ఆరాధనలు చేసి పూజలు చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా యాత్రలని తిరిగి నెత్తి మీద బరువులు మోసి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేతులు కాల్చుకొని మూతులు కాల్చుకొని రకరకాల బాధలు పడి ఎక్కడా దొరకని ఆదరణ, ఎక్కడా దొరకని సంతోషం యేసుక్రీస్తు ప్రభు రెక్కల నీడలో పొందిన ఆ అద్భుతమైన ఆనందకరమైన మధురమైన అనుభవాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ముద్ర వేశాయి. ఎన్నోసార్లు కూర్చొని ఏడ్చుకుంటాను, పండుకొని ఆలోచిస్తూ ఏడ్చుకుంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రీస్తులో నాకు దొరికిన స్వాతంత్ర్యం, యేసయ్య ప్రేమ, ఆ ప్రేమలోని విలక్షణత్వం, ప్రత్యేకమైన తత్వం నా జీవితంలో ఎంతో స్వాంతనను చేకూర్చింది. చాలా చాలా చాలా. ఎడారి ప్రయాణంలో దాహార్తితో అల్లాడే ఒక బాటసారికి అద్భుతమైన జీవజలం దొరికినట్టు నా యేసు నాకు దొరికాడు. ఎంత కృప, ఎంత ప్రేమ. శాపగ్రస్తుణ్ణి, శపించబడిన జీవితాన్ని ఆశీర్వాదం అంటే ఏమిటో, ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏంటో రుచి చూపించిన అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా సంతోషం, నిజంగా ఆనందం, నిజంగా భక్తిలో ఉన్న పారవశ్యం అంటే ఏంటో అంత క్రీస్తులోనే నేను అనుభవించాను. యేసు 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 నా జీవజలం. నిరుపేదనే నాకు దొరికిన పెన్నిదే. ఆయన దొరికిన సంవత్సరం 2002 మార్చి. నా సొంతమైన సంవత్సరం 2002 ఏప్రిల్ 17. హల్లెలూయా. నేను బాప్తీసం పొందాను. దాని తీవ్రత తెలుసు నాకు. అందుకే నేను పరితపించా, ఎప్పుడు 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 అని. తీరా అడుగు అయిపోయేటప్పుడు శత్రువు అడ్డగించిన ప్రభు నా ఎదుట నిలిచి నన్ను బలపరిచి పో రక్షణ పొందు అన్న రక్షణలో నడిపించాడు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేప. వాడు సుడిగాలి లేపి నన్ను పడద్రోయటానికి చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చేయబట్టి నిలబెట్టి వెన్ను తట్టి, భయపడవాకు, అదే నేనున్నా, నిన్ను విడవనేడు ఆయన, ధైర్యంగా సాగిపో, నేను నీకు తోడై ఉన్నానని నిలిపి గెలిపించిన వాడు యేసు. హల్లెలూయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు పెట్టుకునే విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అవి నీకు పర్మనెంట్గా ఉండవు, నేను వాటిని తొలగిస్తానని నేను మాట్లాడుతున్నాడు. అది రూఢి అని నువ్వు నమ్మితే ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నిరాశపడతావు? ఎందుకు భయపడతావు? దేవుని మాటలన్నీ పూటం పెట్టబడినవే, అవేవి తప్పిపోవు. నీ పక్షంగా నేను ఉన్నానని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిన్ను విడవని ఎడబాయనని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిశ్చయముగా నేను నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నప్పుడు, నీతో వాదించు వారితో నేను వాదిస్తాను అన్నప్పుడు, నీతో కలహించు వారితో నేను యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నప్పుడు, మొదట నీ స్థితి కొంచెమే నన్ను తొదుకు నిన్ను మహావృద్ధి నేను పొందిస్తానని మాట్లాడుతున్నప్పుడు, నిన్ను అనేక జన్మల్లో తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని మాట్లాడుతున్నప్పుడు, నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరుస్తానని ధైర్యపరుస్తున్నప్పుడు, నీ దరిద్రతను దీవెనగా నేను మారుస్తానన్నప్పుడు, నీ లేమిని, నీ కొరతను, కొదువును తీర్చి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నేను తృప్తిపరుస్తానని నేను మాట్లాడుతున్నప్పుడు, ఇది రూఢి అని నీవు నమ్మితే కృంగుబాటు ఎక్కడ? చాలా విషయాల్ని నమ్మలా మనం. అందుకే సరి చేసుకుందాం, నమ్ముదాం. మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు. మనం అపనమ్మకస్తున్నాం, కానీ మనకు వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మొచ్చు. ఆయన మనం ఎంతైనా నమ్మదగిన వాడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక జనములలో నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీ సరిహద్దులలో సమాధానాన్ని విస్తరింపజేస్తాను. ఆమేన్. నీకు నిత్యమైన ప్రాకారంగా నేనే ఉంటా. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, లేఖనాలు. నాకు మొర్రపెట్టు, నీకు ఆన్సర్ ఇస్తాను. నేను నేర్పుతాను నీకు. తెలియని సంగతులు నీకు గ్రహింపు కలిగిస్తా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతాలకు నీకు సొత్తుగా ఇస్తా. నా సహవాసానికి రా, నా సన్నిధిని వెతుకో, నా గడప యొద్ద కాచుకోవటం నేర్చుకోమన్నాడు. నా గడప దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకో. గర్వహృదయుడివై, గర్వహృదయురాలివై, అహంభావివై, అహంకారివై నా మాటలు వెనుకకు త్రోసి ముందుకెళ్ళొద్దు, దెబ్బతింటావు. ఇకనైనా నా మాట విను అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అందరం సరిదిద్దుకుందాం, దేవుని మాటలు నమ్ముదాం. ఇప్పటివరకు దొంగల గుహగా చేశాం మన దేహాన్ని. పిచ్చి పిచ్చి వాటితో, పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి చూపులతో, పిచ్చి పిచ్చి క్రియలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో, పిచ్చి పిచ్చి వ్యసనాలతో, అలవాట్లతో దొంగల గుహగా చేశాం. మొత్తాన్ని బయటికి నెట్టేద్దాం, దేవాలయంలాగా మారిపోతాం. మనందరినీ కదిలే దేవాలయాలుగా నా దేవుడు చేయునుగాక, పరిశుద్ధపరచునుగాక. రండి మోకాళ్ళ మీదకి. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అను మాట కానీ వినబడదు అన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగిస్తానన్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునని మాట్లాడాడు. నీవు ఇంటిలోనికి వెళ్ళున్నప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు అన్నాడు. నీవు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తానన్నాడు. నీవు సంచరించు దానిని నీకు అందిస్తానన్నాడు. మన దేవుడు నిత్యత్వాన్ని మనకు సిద్ధపరిచాడు, భూమి మీద జీవితాన్ని కూడా మనకు సిద్ధపరిచి ఉంచాడు. కృంగిపోవద్దు. మనందరం ప్రార్థన చేద్దాం, అందరం చేద్దాం. కళ్ళు మూసి, దేవా నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వందనాలంటూ అందరము కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. నాన్న మోకాళ్ళేసి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. దేవా నీకు థ్యాంక్స్. నేను గ్రహించని విషయాన్ని ఒకదాన్ని ఈరోజు నాకు స్పష్టంగా తేటపరిచావు. నేను ఒక దేవాలయం అన్న సంగతే మర్చిపోయాను ప్రభు.
నేను ఒక పరిశుద్ధాలయం, పవిత్రాలయం అన్న సంగతి మర్చిపోయి అపవిత్రతకు నిలయంగా, దొంగల గుహగా మారాను. నా నోటికి ఏమొస్తున్నాయో తెలియదు, నేనేం ఆలోచించానో తెలియదు, ఎలా ప్రవర్తించబోయానో తెలియదు, ఎంత నీచంగా వ్యవహరించబోయానో తెలియదు. ఈరోజు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నీవు నివసించే ఆలయం నేను. ఈ ఆలయం నీది, పవిత్రంగా దీన్ని కాపాడుకోవాలి. నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి, నన్ను నూతన పరచు తండ్రి, సమస్తము క్రొత్త వాయును అన్నట్లుగా చేయి తండ్రి. నా దేవుడవు నీవు నాలో ఉండాలి. నా దేవుడవు నీవు నాలో నివాసం ఉండాలి. అపవిత్రమైనది ఏది నాలో ఉండొద్దు ప్రభు. నిజమే, నేను చాలా చాలా పొరపడ్డాను, చాలా తప్పులు నా వల్ల జరిగాయి. అవును తండ్రి, నువ్వు నాతో ఉన్నావన్న, నాలో ఉన్నావన్న విషయమే మర్చిపోయి కొన్నిసార్లు బరి తెగించి మూర్ఖంగా ఆలోచించి ఎన్నో మార్లు ఏడిపించాను ప్రభు. పరిశుద్ధాత్ముడ నిన్ను దుఃఖపెట్టాను. నాలోనే ఉంటున్నావన్న స్పర్శను ఎరుగక మూర్ఖుడనై, మూర్ఖురాలినై, అసహ్యుడనై, అసహ్యురాలనై ఎన్నో మార్లు నిన్ను ఆయాసపరిచాను. అవును తండ్రి, నన్ను క్షమించి ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నా బిడ్డ, నువ్వు నా ఆలయం, నీకు తెలుసా, నువ్వు గ్రహించావా, నమ్ముతున్నావు అసలు ఆ మాటని నువ్వు అని స్ట్రైట్గా నన్ను టార్గెట్ చేసావు. నన్ను క్షమించు. ఈరోజు నేను దిద్దుకుంటాను నాన్న, నేను దిద్దుకుంటాను. నేను నీ బిడ్డని, నీ సొత్తుని, నీ స్వాస్థ్యాన్ని ప్రభు. నా కోసం ప్రాణం పెట్టుకున్నావయ్యా, నా కోసం నెత్తురంతా ధారపోసా. నా పాపాలన్నీ కడగటానికి నా పాపాల శిక్షను సిలువలో నీవు మోసి, అవును ప్రభు, నాకు రక్షణ ప్రసాదించావు యేసు. తండ్రి, ఇంకా నా పాపాలు ఎవ్వడూ మోయలేదు ప్రభు. నా పాపాలు నీవు మోసిన దేవుడవు నాయన. అవును తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నన్నే కాదు, నా బిడ్డల్ని, మా అందరినీ కూడా నీవు దర్శించు. కదిలే దేవాలయాలుగా వారి కుటుంబంలో సాక్ష్యం రావాలి, సమాజంలో రావాలి, సంచరించే స్థలముల్లో రావాలి, పని, ఉద్యోగం, వ్యాపారం చేసే స్థలాలలో వారిని చూచిన వారు ఇదిగో దేవుడు వీరి యందు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా సమస్త విషయాల్లో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. మాకందరికీ కృపనివ్వు, మా అందరినీ బలపరచు. అటు రీతిగా మమ్మల్ని నడిపించు. మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ కృపలో నెరవేర్చి మమ్మల్ని బలపరచగల దేవుడు అని నమ్మి, సందేహం లేదని నిన్ను స్తుతిస్తూ, మీరు ఎదుర్కొంటున్న సమస్యల కోసం, ఆర్థిక ఇబ్బందులు, బలహీనతలు, రోగాలు, వ్యసనాలు, వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు విడుదలివ్వాలని మీ పక్షంగా ప్రార్థన చేస్తాం. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి దైవజనులు ప్రార్థన చేయాలి. దైవజనులు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. తండ్రి స్తోత్రం, స్తుతి చెప్పాలి. కనికరమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతినాయన, 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 స్తుతినాయన. అయోధ్యకొచ్చు వారిని ఎంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడు అతని చెప్పిన దేవా నీకు స్తోత్రం, 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 నీకే స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఉన్నవారు కూడా హల్లెలూయా, హల్లెలూయా. జూమ్ లో ఉన్నవారు కూడా బలహీనలను బలపరచువాడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా నీకు వందనాలు. నా ఎదుట ఈ శుక్రవారపు వేళ నిలిచినటువంటి బిడ్డలు, నాకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో, ఏ వ్యక్తిని కదిలించినా ఏదో ఒక బాధాకరమైన సంగతి వారు చెప్పవచ్చు. కానీ నా ప్రభువా, మాకున్న గొప్ప నిరీక్షణ రాజులకు, అధికారులకు, చక్రవర్తులకు కూడా లేదు. ఎందుకంటే మా నిరీక్షణ ఆధారం నీవు. ఎవ్వరికి లేని విశ్వాసం, నిరీక్షణ మాకు నీ కృపతో అనుగ్రహించు. మా గుండె ధైర్యం నీవే, మాకున్న ఆదరణ నీవే. ఈరోజు నా ముందున్న ఈ బిడ్డల్లో ఎవరు ఎన్ని రకాల ఇబ్బందుల్లో నలుగుతున్నారో, అందరి జీవితాలు, అందరి సమస్యలు ఎరిగి ఉన్న యేసయ్య, ఒక్కసారి నీ బిడ్డల్ని దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. రోగాల చేత పీడించబడుతూ, వ్యాధి బాధల చేత అల్లాడుతూ, నాయన రకరకాల జబ్బులతో విలవిలలాడిపోతున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ జబ్బులు, HIV పాజిటివ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మెదడు సమస్యలు,
కాళ్ళు చేతుల సమస్యలు, నరముల సమస్యలు, నాయన కరోనా పాజిటివ్ సమస్యలు, ఊపిరితిత్తులలో నెమ్ము సమస్యలు, నరాల బలహీనతలు, మెదడులో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఫిట్స్ బలహీనతలు, గుండెలో ఉన్నటువంటి సమస్యలు, గుండెకు రక్తం సరఫరా చేసేటువంటి ఆ వాల్వ్స్ బ్లాక్ అయిన సమస్యలు, అలాగే చిన్నపిల్లలకు గుండెల్లో ఉన్న రంధ్రాలు సమస్యలు, గర్భవతులకు ఉండే సమస్యలు, నా ప్రభా బీపీ, షుగర్, హెపటైటిస్ ఏ, బి మొదలైన జబ్బులు, అలాగే నా ప్రభువా మరి అరికాళ్లలో ఉన్న సమస్యలు, నడి నెత్తి మొదలుకొని అరికాళ్ల వరకు సర్వ శరీరంలో ఉన్న సమస్యలు, కిడ్నీల జబ్బు, లివర్ జబ్బులు, అలాగే నా ప్రభు పసరు తిథిలో ఉన్నటువంటి రాళ్ల సమస్యలు, అలాగే నా ప్రభువా కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్యలు, అలాగే నా ప్రభువా మరి అపెండిసైటిస్ సమస్యలు, అలాగే ఎముకల సమస్యలు, బోన్ క్యాన్సర్ లాంటివి, అలాగే మోకాళ్ళ సమస్యలు, అలాగే చేతులు జాయింట్ల కీళ్లవాతపు సమస్యలు, చెవిలో సమస్యలు, ముక్కులో సమస్యలు, నోటి దంత సమస్యలు, గొంతుక సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, నా ప్రభు కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు, శుక్లం తీసిన తరువాత సమస్యలు, చర్మ రోగములు, పెరాలసిస్ పక్షవాతపు సమస్యలు, నా ప్రభా మరి శరీరంలో నా ప్రభా గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఎరిగిన నా దేవుడవు నీవు. అవును తండ్రి, నీకు మరుగైనది ఏదీ లేదు. నీ బిడ్డలు మరి అలాగే గర్భసంచి సమస్యలు, గర్భసంచి క్యాన్సర్ సమస్యలు, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు, నా ప్రభా ఎన్ని రకాల బలహీనతలు, నడుము నొప్పి బలహీనతలు, నడుము దగ్గర నుండి కాలు చేయి చచ్చుపడ్డట్టుగా అనిపించే సమస్యలు, అలాగే బోన్లు విరిగి ఎముకలు విరిగి మరి ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే వెన్నెముక సమస్యలు, నా ప్రభువా మెడ సమస్యలు, నాయన గొంతు సమస్యలు, నోటి సమస్యలు, ఇదిగో ఈ రోగాలన్నీ నీవు ఎరిగే ఉన్నావు ప్రభువా. అవి ఏ విధమైనవైనా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది అన్నావు. యేసయ్యా ఈ గ్రంథంలో రాయించావు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. యేసయ్యా మీరు మా కొరకు పడిన ప్రయాస, చేసిన త్యాగం, చెల్లించిన వెల, దీనంతటిని బట్టి మాకు విడుదల, స్వస్థత, సమాధానం. యేసు నీ రక్తమును బట్టి మాకు ఆరోగ్యం. అవును తండ్రి, నీ వాక్కును పంపయ్యా, నీ వాక్కును పంపు ప్రభు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నమాట. ఎవరెవరు ఎన్ని విధములైన వ్యాధుల చేత అల్లాడిపోతున్నారో, ఎన్ని రకాల జబ్బుల చేత అల్లాడిపోతున్నారో, ఎన్ని రకాల రోగముల చేత పీడితులై ఉన్నారో, ఆఖరికి బ్లాక్ ఫంగస్ సమస్యతో సహా నజరేయుడు యేసు క్రీస్తు నామములో కొంతమంది అయితే చెప్పుకోలేని సమస్యలు, రహస్య స్థలములలో ఏర్పడిన సమస్యలు, నా ప్రభువా అన్ని ఎరిగిన నా దేవుడవు ప్రభు. నాయన ఈ సమస్యలన్నీ, ఈ రోగాలన్నిటికీ ఏ పాపములు, ఏ దోషములు కారణమో వాటన్నిటిని మీ సిలువలో చెందిన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును నజరేయుడగు యేసు నామములో స్వస్థపరచుదువు గాక. కనికరించు, ఇప్పుడే వారికి విడుదల ప్రకటించు, విడుదల రాయించు, ఇప్పుడే వారికి స్వస్థత ప్రసాదించు. నమ్ముతున్న దేవా, ప్రార్థన నిష్ప్రయోజనం కాదు. నీ బిడ్డల మీదకి నీ హస్తము రానిచ్చు, వారి నాయన నీ స్పర్శను అనుభవించుటకు వారికి కృప చూపమని వేడుకుంటున్నారు. వారికి అర్థం కావాలి, వారికి అర్థం కావాలి నీవు వారిని స్పర్శించిన సంగతి. వారు తాకబడి ఆ బలహీనతలోంచి గొప్ప విడుదల పొందాలి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవును. ఎంతో మంది రిపోర్ట్స్ మార్చి నా కళ్ళకి సాక్ష్యం చూపించా. ప్రార్థన విజయాల్లో దాదాపు 27 సంగతులు సాక్ష్యం ఇచ్చాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి ప్రభు. ఓ ఎన్నెన్నో కార్యాలు చేశాను. యేసు అను నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. శరీర రోగములే కాదు, చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన,
మంత్ర ప్రయోగములు, తాంత్రిక విద్యలు, ఎవరు ఏ విధంగా ఆ ప్రయోగాలకు గురై ఆ దురాత్మ పీడితులై ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల. వారిని పట్టి పీడించి కృంగదీసి వారిని రకరకాలుగా మానసిక పరమైన రోగాలకు కూడా గురి చేస్తున్న దురాత్మలారా, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వారిని విడిచి పొండి. దుర్వ్యసనాల రూపంలో, చెడు కార్యాల రూపంలో, త్రాగుబోతుతనం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, రకరకాల హేయమైన కృత్యాలు చేయిస్తున్న దురాత్మలారా, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నా దేవుని పిల్లలను విడిచి పండే. ప్రభువా, బిడ్డలకు ప్రత్యేకమైన కార్యము జరగాలి, క్లియర్ గా అర్థం కావాలి. వారు ఏ బలహీనతలు జయించలేకపోతున్నారో గొప్ప జయము వారికి కలగాలి. జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు నెమ్మదిని. అలాగే నా ప్రభువా, లవ్ పేరుతో, ప్రేమ అది ఇదని కామ వికారాలతో యవనస్తులు చేసే పిచ్చి పనులు, వెర్రిముర్రి చేష్టలు యేసు నామములో దూరం అయిపోవునుగా. నా ప్రభువా, దయచేసి యవన బిడ్డలు కూడా తమ పవిత్రతను కాపాడుకోవటానికి వారిని సిద్ధపరచు. వారిని అపవిత్రతలకు నెట్ట చూస్తున్న దురాత్మలను బంధించు. ఆత్మహత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. హత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. మతోన్మాదానికి రేపుతున్న దురాత్మలను యేసు నామములో బంధించు. యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యమైపోవాలి, వాటి కార్యాలు విఫలమైపోవాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద బహు బలముగా జరగాలి. కనికరించు. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ కలహాల్లో, కేసుల్లో, విడిపోయిన స్థితిలో, ఒకరినొకరు ద్వేషించుకునే స్థితిలో, కుటుంబంలో అసమాధానాల్లో ఎంతమంది నలుగుతున్నారో, ఇంట్లో గడవకి ఎంతమంది అల్లాడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది అల్లాడుతున్నారో, ప్రయత్నాలు సఫలంగాక చదువుల్లో సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో, కష్టపడి చదివిన ఉద్యోగం రాక లేక ఎంతమంది అల్లాడుతున్నారో, ఉద్యోగం వచ్చిన డబ్బు మిగలక ఇంకా పై మెట్టుకి వెళ్ళలేక ఎంతమంది అల్లాడిపోతున్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేక, నానా అవమానాలు బాధలు పడలేక చచ్చిపోతే బాగుండే ఎంతమంది అప్పుల సమస్యలు బట్టి అల్లాడుతున్నారో వారందరికీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో విడుదల. గొప్ప విడుదల వారు చూడాలి. ఆశ్చర్య కార్యాలు చేయ వారి పక్షమున. ఓ తండ్రి, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. పరిచర్యలోకి వచ్చి సంఘములను నిర్మించి పరిచర్యలో ముందుకెళ్తున్న దైవజనులను బట్టి వందనాలు. పరిచర్యకు వచ్చి కూడా సరైన పరిచర్య జరగక, ఆత్మలను గెలవలేక, శరీర క్రియలను గెలవలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక గందరగోళం అయిపోతున్న దైవ జనులను, దైవ జనురాండ్రను దర్శించు. వారు ఉన్న శోధనలోంచి వారిని విడిపించు. వారికి క్రమాన్ని నేర్పు, భక్తిని నేర్పు, లోతైన ఆత్మీయతను నేర్పు, ప్రభావంతో నింపు. అనేక ఆత్మలను గెలవటానికి శక్తి నీవు. వారి ఎదుట ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడుచుకోవాలో నేర్పించు. సత్య బోధన వారి నోట ఉంచు, మా నోట ఉంచు. దైవజనుల సేవలను విస్తరింపచేసి సువార్త వ్యాప్తి చెందాలి. సువార్త కొరకు ఎంతమంది కష్టపడుతున్నారు వారందరూ దీవించబడాలి. కనికరించు. సువార్త పరిచర్య కొరకు, పరిశుద్ధుల అక్కర కొరకు ఎంతమంది పిడికిలు విప్పి తమ దాతృత్వాన్ని చాటుతున్నారో, ధారాళంగా త్యాగం చేస్తున్నారో, వారికి ఉన్నది కొంచెమైనా కొంచెంలో వారు త్యాగం చేస్తున్నారో, వారు లక్షంతలుగా విస్తారంగా యేసు నామమున దీవెనలు అందుదురుగా. వారికి సమృద్ధి నీకు, వారు ఇచ్చిన నీ సేవలో న్యాయంగా వాడుకోండి. పరిశుద్ధుల అక్కరంతా తీర్చబడాలి. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె, ఆయిల్ నీ శక్తితో నింపు. అది ఎవరి మీద వారు రాసి ప్రార్థిస్తారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా, దురాత్మ పీడితులైన విడుదల పొందాలి, స్వస్థత పొందాలి. నీ పరిశుద్ధ రక్తముగా నాయన దాన్ని మార్చు. నీ శక్తితో నింపు ప్రభువా. దురాత్మలు దాన్ని చూసినప్పుడు భయముతో పారిపోయేటట్టు, పరిగెత్తేటట్టు చేయండి. నీకు వందనాలు. దివ్య ఔషధంగా మార్చు. నమ్మితే నీకు సమస్తము సాధ్యమేనన్నావు. నమ్ముతున్నాము నీ ప్రభావంతో. సంఘ అవసరాలు తీర్చు, అక్కరలు తీర్చండి నాయన. మీటింగ్స్ కొరకు ప్లేస్ విషయంలో కావచ్చు, చర్చి చుట్టుపక్కల స్థలాల విషయంలో కావచ్చు, ప్రార్థనా పరులు ప్రార్థించుకోవటానికి ఒక ప్రేయర్ గార్డెన్ కావచ్చు, దిక్కులేని వారికి, ముసలి వాళ్లకు, విధవరాండ్రకు ఆదరణ కలుగునట్లు వారికి ఆశ్రయ పురము కావచ్చు, సండే స్కూల్ కొరకు నా ప్రభు ఏర్పాట్లు కావచ్చు. ఇవన్నీ చాలా అవసరతలు ఉన్నాయి చర్చి విషయంలో. అవన్నీ యేసు నామములో నీవు తీర్చుదువుగా. నీ మహిమైశ్వర్యములో, నీ మహిమలో, సమృద్ధిలో నుంచి
కావలసిన ప్రతి అక్కర యేసు నామములో నీవు తీర్చుతున్నందుకై వందనాలు 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 వందనాలు. గొప్ప కార్యములు చేసి మా పక్షమున కార్యములను ముందుకు రప్పించి మేము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన అద్భుతములు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలు విన్నందుకు దేవా వందనాలు వందనాలు. పిల్లల మాట వెనుక, భర్త మాట వెనుక, భార్య మాట వెనుక, కుటుంబంలో కలతలతో, కన్నీళ్లతో, బాధలతో, వేదనలతో అల్లాడుతున్నటువంటి పెద్దలు, చిన్నలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరి కొరకు, వారి విడుదల కొరకు, వారి కుటుంబాల గొప్ప సమాధానం కొరకై నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. దుర్వ్యసనాల లంపట్లో చిక్కుబడిపై బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న తమ కుటుంబ సభ్యుల కొరకు ఎంతమంది ఏడుస్తున్నారో వారి కన్నీటికి నా దేవుడు న్యాయము తీర్చునుగాక. ఆమేన్. వారి కుటుంబీకులను యేసు నామములో దర్శించి మార్చునుగాక. ఆమేన్. సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా యేసు నామమున అద్భుతం జరిగి శరీర సంబంధమైన సంతానమే కాదు, ఆత్మ సంబంధమైన సంతానం కనడానికి కూడా నీ బిడ్డల్ని వాడుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవలన్నీ నజరేయుడు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ప్రార్థన పూర్వకంగా అడిగి పొందామని నమ్మి నిన్ను స్తుతించి మహింపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, ఓ ప్రభువా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. సృష్టికర్త, నిజమైన దేవుడు, విశ్వ పరిపాలకుడు, స్తోత్రం. ఆమేన్. దేవుడు అనడానికి యోగ్యుడు. ఒక ఊరు, గ్రామం, పట్టణం, పల్లె కాదు, సర్వ ప్రపంచానికి దేవుడు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, ఓ ప్రభువా. ప్రధాన కాపరి అయి ఆయన నన్ను నీవు మరువవు దేవా.
నన్ను నీవు విడువవు దేవా. నా మంచి కాపరి దేవా, నీవు ప్రధాన కాపరివయ్యా, చేయి విడువని కాపరివి దేవా. నిన్ను చేరే ఆ సమయం నిన్ను చూడాలయ్యా. కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో నందు నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, మంచి కాపరి నా మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి, నా మంచి కాపరి, నా మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, నా మంచి కాపరి, నజరేయుడా మహనీయుడా, నా మంచి కాపరి, నజరేయుడా మహనీయుడా, నా మంచి కాపరి, మంచి కాపరి, నా మంచి కాపరి, మంచి కాపరి, నా మంచి కాపరి, యేసయ్యా దేవా, నిత్య జీవం నీకే నిత్య జీవం ఆరాధన, దేవా, ఆరాధన, నీకే మా స్తుతి ఆరాధన. ప్రత్యక్షమవు ఆ గడియలో నన్ను నీవు మరువవు దేవా, నన్ను నీవు విడువవు దేవా, నన్ను చూస్తున్నావు దేవా, నన్ను పట్టుకొని ఉన్నావు దేవా. నిత్య జీవం నా కొరకు సిద్ధము చేశావయ్యా, నిత్య జీవం నా కొరకు సిద్ధం చేశావు.
స్తోత్రం దేవా, నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా షమ్మా, యెహోవా ఈరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, మహిమగల దేవా నీకు స్తోత్రం. నీ అగ్ని ఇక్కడ కుమ్మరించు దేవా, నీ ఆత్మ ఇక్కడ కుమ్మరించు దేవా, నీవు ఇక్కడ కదులు దేవా, నీ ఆత్మ ఇక్కడ కుమ్మరించయ్యా, నీ అగ్ని ఇక్కడ కుమ్మరించు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం, స్తోత్రం దేవా, దేవా స్తోత్రం. నీవు విడువ దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. దేవా ఈ ఆరాధన నీకే అర్పిస్తున్నాము తండ్రి, యేసు నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.